కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలోని శ్రీ అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణం ఈ నెల 17న ఉండడంతో ఈ రోజు జయశంకర్ జిల్లా చేల్పూరు గ్రామం నుండి రామదాసు భజన మండలి వారు గత 8 సంవత్సరాల నుండి భద్రాచలం రాముల వారికి కోటి తలంబ్రాలను యజ్ఞంగా పెట్టుకున్నారు. శ్రీరామదాసు తిరుపతి సొంత క్షేత్రంలో 4 క్వింటాల వడ్లను ఇతర జిల్లాల గ్రామాల భక్తులకు వడ్లు ఇచ్చి గోటితో ఒలిచాక స్వామివారికి పంపిస్తారు. తర్వాత స్వామివారు అక్షంతలతో మళ్లీ భక్తులకు పంపిణీ చేస్తారు. మొదటిసారిగా ఇల్లంతకుంట శ్రీ సీతారామ స్వామి గుడిలో ఇవ్వడంలో ఇక్కడ సర్పంచ్ శ్రీలత సురేందర్ రెడ్డి మాకు సహాయ సహకారాలు అందించినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జై శ్రీరామ్. మాది జయశంకర్ జిల్లా చెల్పూర్ గ్రామం. మేము గత 8 సంవత్సరాలు బట్టి కోటి తలంబ్రాలని యజ్ఞం పెట్టుకున్నాము. మా సొంత క్షేత్రంలో 4 క్వింటాల వడ్లు పక్కకు తీసి స్వామివారి దగ్గర ఫస్ట్ పూజ చేయించుకొచ్చి భద్రాచలం వెళ్ళి పూజ చేయించుకొచ్చి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు పంపించి ఒలిపించిన తర్వాత మళ్ళా పోస్ట్ ద్వారా మా ఇంటికి రప్పించుకొని భద్రాచలం తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి వచ్చేస్తాం. ఈసారి మాకు మా దగ్గరలో 40 కిలోమీటర్ల దూరాన ఉన్న శ్రీ ఇల్లంతకుంట సీతారాముల స్వామి దగ్గరున్నాడు. మాకు తెలియగానే గత 2-3 సంవత్సరాలు బట్టి అడిగారు, వీళ్ళు కాలకట్టేది. ఈసారి వచ్చి తీసుకొచ్చి ఇన్ని అక్షంతాలు ఇక్కడ కూడా అప్పచెప్పాము. ఇక నుండి మా ఇల్లంతకుంట స్వామి గారికి కూడా అక్షంతాలు ప్రతి సంవత్సరం తీసుకొచ్చి అప్పచెప్తాము. ఈ అనుగ్రహం రాముల వారి భద్రాచల రాముని ఇల్లంతకుంట అనుగ్రహం మా భక్తులందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చెల్పూర్ రామదాస భక్త మండలి తిరుపతి గారు మరియు వారి మిత్ర బృందం అందరూ కలిసి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి ఒలిసిన వడ్లు తోటి బియ్యము తలంబ్రాలు స్వామివారికి 17వ తారీఖు రోజు జరగబోయే కళ్యాణానికి తీసుకురావడం జరిగింది. గత 8 సంవత్సరాల నుండి భక్తుల ద్వారా వీరు వడ్లు ఇచ్చి ఒలిసిన వడ్లతో బియ్యం సేకరించి ఆ యొక్క తలంబ్రాలను భద్రాచలం స్వామివారికి గత 8 సంవత్సరాల నుండి పంపించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మన స్థానికంగా మన దగ్గర ఉన్న ఇల్లంతకుంట రాముల వారికి ఇవ్వాలనే వారికి సంకల్పము గత సంవత్సరం వారికి ఆలోచన వచ్చి ఈ సంవత్సరము తీసుకురావడం జరిగింది. స్వామివారికి ఇప్పుడే అప్పచెప్పి వారు రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా వచ్చే రోజులలో దీన్ని గొప్పగా చేసుకొని స్వామివారికి ఒలిసిన తలంబ్రాలతోటి కళ్యాణోత్సవం ఘనంగా జరిపించడానికి మీరు ప్రతి సంవత్సరం ఇట్లా తీసుకురావాల్సిందిగా, ఇంకా ఇక్కడ ఉన్న భక్తులు కూడా ఇంకా ఇట్లాంటి కార్యక్రమం చేయాలంటే కూడా వారు సొంతంగా వాళ్ళ పొలంలో పండించిన వడ్లను మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఇస్తే మీరు అవి పవిత్రంగా వాటిని ఒలిసి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తే స్వామివారి కళ్యాణం ముందు ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో చెప్పడం జరుగుతుంది. ఎవరన్నా భక్తులు అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండేది ఉంటే రండి. మీకు అవి ఈ సంవత్సర కాలంలో మీరు ఎప్పుడు మీకు వీలుంటే అప్పుడు ఒలిసి స్వామివారికి రామకోటి ఎట్లయితే రాస్తారో మీకు వీలైనప్పుడు రామకోటి రాసినట్టుగా మీరు ఈ స్వామివారి తలంబ్రాలు కూడా ఒలిసి మీరు వారికి అప్పచెప్తే వాళ్ళ రామదాసు ట్రస్ట్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు తీసుకొచ్చి కళ్యాణం ముందు స్వామివారికి అప్పచెప్తారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.